మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం నెంబర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, న్యూమరాలజీ అనుకుంటున్నప్పుడు, వైబ్రేషన్స్ అనుకుంటున్నప్పుడు మనల్ని నీడలా వెంటాడే నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయండి. అది మన ఇంట్రెస్ట్ తోటి మనల్ని ఫాలో అవుతున్న నెంబర్ ఏంటి? ఒక్కసారి చూడండి, ఈ నెలంతా చాలా బాగుంది, బాగా సంపాదించాం. ఒక్కోసారి ఏంటి నెల డల్గా ఉంది అంటే నెలకే నెంబర్లు మారిపోతాయి అంటే. సో నెంబర్స్ ఫాలో అవ్వటాన్ని గమనిస్తే నెలని కాదండి, అది రోజులో కూడా మారచ్చు. సో ఇలా రోజులో మారే నెంబర్లు కాన్స్టెంట్గా ఒక నెంబర్ మనని ఫాలో కాదా అని కూడా అడుగుతూ ఉంటారు. కాన్స్టెంట్గా ఫాలో అయ్యే నెంబర్ ఒకటే మీ బర్త్ నెంబర్ అండి. మీ బర్త్ నెంబరు కాన్స్టెంట్గా ఫాలో అవుతూ విరామం తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేది డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ వర్కౌట్లోకి రావడానికి ముందు మిమ్మల్ని ఫాలో అయ్యేది మనీ నెంబరు. మనీ నెంబరు ఫాలో అవ్వడానికి ముందు వచ్చేది ప్రొఫెషన్ నెంబరు. ప్రొఫెషన్ నెంబరు ముందు ఫాలో అయ్యేది మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ నెంబర్. సో ఇవన్నీ కూడా మీకు ఒకలాగే ఉంటాయంటే ఒకలా అయితే ఉంటాయి. ఒక వ్యక్తిని 42 ఫాలో అవుతుంది, ఎలా తెలుస్తుంది మనకి? ఒక వ్యక్తిని 42 ఫాలో అవుతుంది, అనలైజ్ చేస్తే తెలిసిపోతుందండి. సో 42 అంటే వీళ్ళు ఖచ్చితంగా సెల్ ఫోన్స్కి సంబంధించి, ఫోన్ ఇండస్ట్రీకి సంబంధించి, చిప్ మేనేజ్మెంట్కి సంబంధించి వీటిల్లోనే ఉంటారు. 42 ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బిల్డింగ్ కాంట్రాక్టర్స్, రేడియోస్లో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, అర్థమైందండి. కంప్యూటర్ లైన్లో ఉండే ప్రతి వ్యక్తిని 42 ఫాలో అయితేనే కంప్యూటర్ లైన్లో ఉంటారు. అంటే ఏదో మనం ఇంట్లో కూర్చుని కంప్యూటర్ కొట్టేస్తున్నాం మనం ఫాలో అవుతూ, అది కాదండి, ఇది వేరు. అర్థమైందండి. సో చాలా రకాలుగా ఒక నెంబర్ ఫాలో అయితే మీరు 42 శుక్రుడు అనుకుంటే ఇంకా నేను మాట్లాడనండి, ఎందుకంటే అది మాట్లాడే విషయం కూడా కాదు కాబట్టి. సో ఒక నెంబర్ని ఒక యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైంది కదండి. సో కంప్యూటర్ లైన్లో ఎక్సెల్ అవ్వడానికి 42, ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ రైజ్లో ఉన్నాడు 42. అర్థమైంది కదండి. సో 42 ఎప్పుడు ఎక్కడ ఎలా ఫాలో అయితే అక్కడ అలా ఫాలో అయిపోతుంది. ఇక్కడ మరొకటండి, 42లో మీకు ఎలక్ట్రికల్ గూడ్స్తో వ్యాపారం చేసేవాళ్ళు ఆ లైన్లోకి వెళ్ళడానికి వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అయ్యే నెంబర్ మాత్రం 42. మనకి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఇంకా దీన్ని చెప్పాలి అంటే పవర్ స్టేషన్స్, పవర్ ప్రాజెక్ట్స్ ఎంత దూరమో ఉందండి. కోట్లు సంపాదించే పవర్ ప్రాజెక్ట్స్ వెనకాల ఉండేది 42. ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వెనకాల ఉండేది 42. అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ 42. ఫాలో అయితే ఇలా ఉంటుంది. మీరు పేర్లో 42 పెట్టుకోండి, ఉపయోగం ఏం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిసిస్తే 42 వచ్చింది, ఉపయోగం ఏం లేదు. అది వచ్చిందండి, ఫాలో వేరు, రావడం వేరు. ఒక నెంబర్ ఫాలో అయితే ఇలాగే కనపడుతుందండి. అర్థమైంది కదండి. సో ఒక మనిషిని జీవితంలో 42 ఫాలో అయితే డిగ్రీ చదివి తను కరెంటు తీగలు, వైర్లు, మెషినరీస్ అమ్మే దాంట్లో ఉండొచ్చు. హెవీ ఎలక్ట్రికల్ డ్యూటీ లైన్ కూడా 42. అర్థమైంది కదండి. ఇంకా దీన్ని బట్టి ఆలోచించండి, ప్రపంచంలో ఎన్నెన్నిటిని ఈ 42 ఫాలో అయిపోతుంది. ఒక మనిషిని ఫాలో అయితేనే కంప్యూటర్ లైన్లో ఎక్సెల్ అయిపోతాడు. ఒక మనిషిని 42 ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటారు. మనం 42ని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ బ్రహ్మాండం వస్తుంది అని నేను చెప్పను. నా పేరు 42లో పెట్టుకుంటాను, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని అవుతానంటే కారండి, అది వేరు. అర్థమైంది కదండి. సో విషయాలని అప్లై చేసుకోవటం వేరు, అప్లికేషన్ చేసుకోవటం వేరు. అది మనకి సరిపడుతుందా లేదా చూసుకోవటం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఇది నేను మీ గురించి చెప్తున్నానా అనేది కూడా ఆలోచించుకోండి, మీ గురించి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.